హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఫైండ్ అవుట్ చేయడానికి కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాను ఎక్స్ప్లెనేషన్తో పాటు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫైండింగ్ మ్యాక్సిమం వాల్యూ ఇన్ ద బైనరీ సెర్చ్ ట్రీ. సో అలాగే ఇదే వీడియోలో ఫైండింగ్ మినిమం వాల్యూ ఇన్ ద బైనరీ సెర్చ్ ట్రీ. సో మనకి రెండు సేమ్ అన్నమాట, మ్యాక్సిమం కోడ్ లాజిక్ అంతా మ్యాక్సిమం సేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, దాని తర్వాత కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బైనరీ సెర్చ్ ట్రీ అంటే తెలుసు కదా, ఏంటి ఒక నోడ్కి అంటే బైనరీ సెర్చ్ ట్రీలో నోడ్స్ ఉంటాయి కదా, ఒక నోడ్కి లెఫ్ట్ సైడ్ అన్ని తక్కువ చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే రైట్ సైడ్ అన్ని గ్రేటర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఒకసారి మీకు పిక్చర్ యూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇది కదా బైనరీ సెర్చ్ ట్రీ కదా ఇది. సో ఒకసారి డ్రా చేయడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకి ఇది బైనరీ సెర్చ్ ట్రీ కదా, ఇది రూట్ కదా మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్లో ఉన్న ఎలిమెంట్ ఏంటంటే నోడ్, దాన్ని రూట్ నోడ్ అంటారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మనకి లెఫ్ట్ సైడ్ ఇదంతా మనకి ఏంటి లెస్ దెన్ ఎలిమెంట్స్, ఈ రూట్కి లెస్ దెన్ ఎలిమెంట్స్ అంటే గ్రేటర్ దెన్ ఏంటి. సో మనకి ఈ రైట్ సైడ్ అంతా గ్రేటర్ దెన్ ఎలిమెంట్స్ కదా. సో మనకి ఇప్పుడు మెయిన్గా మనకి మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకసారి ఏంటంటే ఇదేం లేదు, జస్ట్ మ్యాక్సిమం మినిమం వాల్యూ ఏమవుతుందంటే లెఫ్ట్ మోస్ట్ నోడ్ అన్నమాట. లెఫ్ట్లో చివరి ఏమవుతుందో అదే మినిమం వాల్యూ అవుతుంది. అలాగే మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందంటే రైట్ మోస్ట్ నోడ్ అన్నమాట. రైట్ మోస్ట్ అంటే లాస్ట్, రైట్ సైడ్ ఫుల్గా డీప్కి వెళ్తే సో దొరికే నోడే మనకి మ్యాక్సిమం నోడ్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా 25 కదా, 25 అయితే రూట్ కాడ నుంచి నేను రైట్ మోస్ట్ నోడ్కి ఇలా చివరి దాకా రైట్ సైడ్ వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ దొరికింది చూసారా 48. ఇదే మనకి చూసారా 48 మనకి మ్యాక్సిమం వాల్యూ ఈ మొత్తం బైనరీ సెర్చ్ ట్రీ. ఒకసారి మీకు కాల్ చేస్తే చెక్ చేసుకోవచ్చు. సో దీనికన్నా 48 కన్నా ఈ పార్ట్లో ఏదైనా మనకి మ్యాక్సిమం వాల్యూ ఉందా? ఈ 48 తప్ప లేదు, ఎందుకంటే మనకి రైట్ మోస్ట్ నోడే మనకి బైనరీ సెర్చ్ ట్రీలో మ్యాక్సిమం నోడ్. అలాగే మనకి ఒక బైనరీ సెర్చ్ ట్రీలో లెఫ్ట్ మోస్ట్ నోడ్ ఇక్కడ ఏంటి, లెఫ్ట్ మోస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ అలా వెళ్తూ ఉంటే మనకు దొరికింది ఏంటి ఇక్కడ 5 అనేది కదా. ఇక్కడ 5 అనేది చూడండి, ఇక్కడ కాల్ మీరు చెక్ చేసుకోవచ్చు. 5 అనేది మనకి ఇక్కడ ఉన్న బైనరీ సెర్చ్ ట్రీలో మినిమం ఎలిమెంట్ అన్నమాట. సో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే రైట్ మోస్ట్ నోడ్కి వెళ్ళాలి, అలాగే మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే లెఫ్ట్ మోస్ట్ నోడ్కి వెళ్ళాలి. ఇది అన్నమాట మన కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ అనుకుంటే, ఈ చిన్న ట్రీ అనుకుంటే సబ్ ట్రీ ఉంది కదా, ఈ చిన్న ట్రీలో చెక్ చేయండి. ఈ చిన్న ట్రీలో మ్యాక్సిమం వాల్యూ ఎంత 48, ఆ మినిమం వాల్యూ ఎంత లెఫ్ట్ మోస్ట్ 28. సార్ నేను చెప్తుంది ఈ చిన్న ట్రీకి, ఈ సబ్ ట్రీకి చెప్తాను అన్నమాట. ఈ సబ్ ట్రీకి మ్యాక్సిమం వాల్యూ 48, మినిమం వాల్యూ 28 అన్నమాట. అలాగే ప్రతి సబ్ ట్రీకి మనం కావాలితే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంప్లీట్ బైనరీ సెర్చ్ ట్రీ కాలిక్యులేట్ చేయాలనుకుంటే రూట్ కా నుంచి లెఫ్ట్ మోస్ట్ ఏమో మినిమం వాల్యూ అండ్ రైట్ మోస్ట్ ఏమో మ్యాక్సిమం వాల్యూ. సో ఫాస్ట్గా కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాను, చాలా ఈజీ. సో ఇది ఏంటంటే మనకి వాల్యూ కదా ఇంట్ అని చెప్పి ఫైండ్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫంక్షన్ అన్నమాట క్రియేట్ చేస్తున్నాను. దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ మై నోడ్ అని చెప్పి మనకి రూట్ కానీ స్టార్ట్ అవుతాం కదా. ఇప్పుడు చూడండి, ఇఫ్ మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే నల్ ఇంకా లెఫ్ట్ మోస్ట్ నోడ్కి వచ్చినట్లు లెక్క అన్నమాట. అప్పుడు ఏం చేస్తాం, రిటర్న్ మై అండర్స్కోర్ నోడ్ డాట్. సో మై అండర్స్కోర్ నోడ్ డాట్, సో డాట్ కాదు డేటా. సో ఒకసారి సో లెఫ్ట్ మోస్ట్ నోడ్కి వెళ్ళడం అంటే ఇదే అన్నమాట. సో లేకపోతే ఏం చేస్తాం, రిటర్న్ అని చెప్పి అంటే లెఫ్ట్ మోస్ట్ నోడ్కి ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి అలా ట్రావెల్ చేస్తాను, ఫైండ్ మినిమం వాల్యూ అని చెప్పి మై అండర్స్కోర్ నోడ్ ఆఫ్ లెఫ్ట్. ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తాం అన్నమాట, పూర్తిగా లెఫ్ట్ సైడ్ వెళ్తాం. అంటే ఈ కోడ్ దేనికి రిసెంబుల్ చేస్తుందంటే, దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మనకి లెఫ్ట్ మోస్ట్ నోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మై అండర్స్కోర్ డేటా అదే అంటే ఇక్కడ పిక్చర్ యూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఒకసారి పిక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇక్కడ రూట్ కదా, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అవ్వాలంటే ఈ ట్రావెల్ చేయడానికి రెస్పాన్సిబుల్ ఏంటంటే కోడ్ ఇదన్నమాట. మనకి ఇలా లెఫ్ట్ మోస్ట్ అలా ట్రావెల్ అవ్వడానికి. సో మనం ఎక్కడ ఆగాలి,
ఇక్కడ కరెక్ట్గా ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకే ఎలిమెంట్స్ లేవనుకున్నప్పుడు ఆగాలి కదా. ఇక్కడ ఆగడానికి మనకి రెస్పాన్సిబుల్ అయ్యే కోడ్ ఏంటంటే ఇదన్నమాట. సో మనకి ఇది చూసారు కదా, మై నోడ్ ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్ టు నల్ అయితే ఆ వాల్యూ మినిమం వాల్యూ అని చెప్పి రిటర్న్ చేసేస్తాం అన్నమాట. సో దీనికన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంటీ నోడ్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ ట్రీ ఇస్తే, ఎంటీ ట్రీ కోసం మై అండర్ స్కోర్ నోడ్ ఈక్వల్ టు నల్. ఒకవేళ ఎంటీ ట్రీ ఇచ్చినట్లయితే ఏం చేస్తా అంటే రిటర్న్ -1 చేసుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ వాల్యూ అయితే ట్రీ అనేది ఎంటీ అయితే -1 వచ్చేలాగా నేను సెట్ చేసుకున్నాను అనమాట. సో అలాగే దీనిలాగే సేమ్ మ్యాక్సిమం వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫైండ్ మ్యాక్సిమం అని చెప్పిన తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ మై అండర్ స్కోర్ నోడ్ ఇఫ్ మై అండర్ స్కోర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. సేమ్ కోడ్ ఆల్మోస్ట్, కాకపోతే మనం రైట్ ట్రావెల్ చేస్తూ ఉంటే రిటర్న్ -1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ అనేది ఎంటీది అయితే మనం -1 వచ్చేలా సెట్ చేసుకున్నాం. దాని తర్వాత మనకి రైట్ మోడ్ నోస్ట్కి ట్రావెల్ అయిన తర్వాత మనకి అక్కడ ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి కదా. సో రైట్ ఎందుకు ఇస్తాను అంటే మ్యాక్సిమం కదా చెప్పాను. అప్పుడు రిటర్న్ మై అండర్ స్కోర్ నోడ్ అంటే మనకి రైట్ మోస్ట్ నోడ్కి వచ్చినట్లు లెక్కది. తర్వాత లాస్ట్లో మనం ట్రావెల్ చేయాలి కదా, రైట్ మోస్ట్ నోడ్కి ట్రావెల్ చేయడానికి కోడ్ రెస్పాన్సిబుల్ అన్నమాట. ఇది మ్యాక్సిమం వాల్యూ రైట్ మోస్ట్ నోడ్కి ట్రావెల్ చేయాలంటే ఏం చేస్తాం, మై అండర్ స్కోర్ నోడ్ ఆఫ్ రైట్. సో ఇదన్నమాట మనకి ఫైండ్ మ్యాక్సిమం అండ్ ఫైండ్ మినిమం. సో దీని తర్వాత ఇప్పుడు నీట్గా కోడ్ ఇప్పుడు మనకి ఆల్రెడీ నేను సెట్ చేశాను కదా, 1 క్లిక్ చేస్తే ఇన్సర్ట్ ఆపరేషన్, 2 క్లిక్ చేస్తే రిమూవల్ ఆపరేషన్ అని. సో అందులో ఫైండ్ మినిమం మ్యాక్సిమం ఏ పొజిషన్లో ఉందో చెక్ చేసి ఒకసారి అది కూడా సెట్ చేసి మనం అవుట్పుట్ చెక్ చేసుకుందాం. సో ఇక్కడ 4 అనే దానికి మినిమం వాల్యూ అండ్ 5 అనే దానికి మ్యాక్సిమం వాల్యూ ఇచ్చుకున్నాం కదా. సో ఫాస్ట్గా ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మినిమం వాల్యూ కదా 4 అనేది. సో ప్రింట్ఎఫ్ మినిమం వాల్యూ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెంప్గా ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని అదే రిజల్ట్ అని చెప్పి మిని వాల్యూ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఏంటిది ఫైండ్ మినిమం కదా, ఫైండ్ మినిమం అని చెప్పి రూట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ మిన్ వాల్యూ ఈక్వల్ టు -1 అంటే -1కి ఎంటర్ చేస్తే ఏమని చెప్పాను అంటే -1 ఎలా రిటర్న్ చేసిందంటే దాని అర్థం మనకి ట్రీ ఎంటీ అని అర్థం. ట్రీ ఈజ్ ఎంటీ. సో \n ఒకవేళ మనకి -1 కాకపోతే ఏం చేస్తాం, ఎల్స్ అని చెప్పి ప్రింట్ఎఫ్ మినిమం వాల్యూ అని చెప్పి %d అని చెప్పిన తర్వాత \n ఇచ్చుకొని లాస్ట్లో మినిమం వాల్యూ మనకి ఏదైతే వచ్చిందో అది నీట్గా ప్రింట్ చేసుకుంటాం. సో ఇదన్నమాట మనకి మిని వాల్యూ కోసం. అలాగే సేమ్ కోడ్ మ్యాక్సిమం వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి సేమ్ కోడ్ కాపీ చేస్తాను. సో మనకి ఇక్కడ మినిమం ప్లేస్లో మ్యాక్సిమం పెట్టుకోవచ్చు. సో మ్యాక్స్ వాల్యూ అని చెప్పి మన ఫంక్షన్ కూడా ఫైండ్ మ్యాక్సిమం అని క్రియేట్ చేశాను కదా. సో ఫైండ్ మ్యాక్సిమం అని చెప్పి సో వచ్చిన వాల్యూని -1 ఒకవేళ ఇది కూడా -1 రిటర్న్ చేసిందంటే దాని అర్థం ఏంటంటే ట్రీ ఎంటీ అని అర్థం కదా. సో ఒకవేళ ఎంటీ కాకపోతే -1 రిటర్న్ చేయదు కదా, అప్పుడు ఏంటంటే మ్యాక్స్ వాల్యూ నీట్గా మ్యాక్సిమం వాల్యూ అని చెప్పి నీట్గా ప్రింట్ చేసుకుంటాను మ్యాక్సిమం వాల్యూ. సో ఒకసారి ఫస్ట్గా రన్ చేసి టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందో లేదో. సో ఈ వీడియోలో 2 ఇంప్లిమెంటేషన్స్ చెప్పాను, ఒకటి మినిమం వాల్యూకి, ఇంకోటి ఏమో మ్యాక్సిమం వాల్యూకి. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి ఫాస్ట్గా ఇన్సర్ట్ చేద్దాం, ఒక 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేద్దాం. 1 అని చెప్పి 30 ఇన్సర్ట్ చేశాను, మళ్ళీ 1 అని చెప్పి 50 ఇన్సర్ట్ చేశాను, అండ్ 1 అని చెప్పి 40 ఇన్సర్ట్ చేశాను, అండ్ 1 అని చెప్పి 10 ఇన్సర్ట్ చేశాను, దాని తర్వాత 1 అని చెప్పి 20 ఇన్సర్ట్ చేశాను. మొత్తం 5 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను కదా. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. మినిమం వాల్యూ 4 అని చెప్తే సో చూసారు కదా మినిమం వాల్యూ 10 కదా, నేను 10 కదా ఇచ్చాను మినిమం వాల్యూ. సో 10 వచ్చింది. సో మ్యాక్సిమం వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం 5. సో మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 50 వచ్చింది. చూసారు కదా అంత నీట్గా వచ్చింది. ఇదన్నమాట మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే బైనరీ సెర్చ్ ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక ఎరేలో ఉన్న ఎలిమెంట్స్లో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి మొత్తం ఎరే అంతా స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అదే మనకి బైనరీ సెర్చ్ ట్రీలో మనకి లిటరల్గా
చూసారు కదా ఎన్ని ఒక మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని చెక్ చేసాం, దీన్ని చెక్ చేసాం, దీన్ని చెక్ చేసాం, మొత్తం 3 ఆపరేషన్స్లో అయిపోయింది అన్నమాట. అదే ఒక ఎరే యూస్ చేసుకొని మనం మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్కి స్కాన్ చేసి ఏది మినిమం ఏది మ్యాక్సిమం ఏది మినిమమో చెక్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో చెప్తాం అన్నమాట మినిమం వాల్యూ. అప్పుడు మొత్తం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 12 ఎలిమెంట్స్ కదా, 12 ఎలిమెంట్స్ని స్కాన్ చేయాల్సి వస్తుంది ఒక ఎరే యూస్ చేసుకుంటే. ఇది బైనరీ సెర్చ్ యూస్ చేసుకోవడం వల్ల జస్ట్ 3 ఎలిమెంట్స్ స్కాన్ చేస్తే సరిపోయింది. ఇది 12 అంటే పర్లేదు కొన్ని తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 12 crores అంటే 12 కోట్ల డేటా చెక్ చేయాలంటే మనకి బైనరీ సెర్చ్ ట్రీకి ఫాస్ట్గా అయిపోద్ది. అదే మన ఎరేకి అయితే 12 కోట్ల సార్లు అలా స్కాన్ చేస్తూ ఉంటే అప్పుడు మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకి చాలా టైం తీసుకుంటుంది అన్నమాట ఎరే. అందుకే బైనరీ సెర్చ్ ట్రీ చాలా పవర్ఫుల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డేటా స్ట్రక్చర్ అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఏం చేసాం, మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా. నెక్స్ట్ పార్ట్లో ఇంకా ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.